ఒక మాట పలుకవా నా యేసయ్యా, నా యేసయ్యా. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మనందరినీ కూడా మానికొమ్మల ఆదివారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మనలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. హోసన్నా, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడిన గాక. మార్కు సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. పాస్కా పండుగ నిమిత్తం ప్రభు యెరూషలేమునకు వస్తూ ఉండగా జరిగిన ఒక రమణీయమైన సంఘటన అది మనోహరమైన దృశ్యం. ప్రభు శిష్యులు ఒక గాడిదను, దాని పిల్లను తోలుకొని వచ్చి దానిపై తమ వస్త్రాలు పరిచారు. ప్రభు దానిపై ఎక్కి కూర్చున్నారు. జనసమూహంలో అనేకులు దారి పొడవునా తమ వస్త్రాలు పరిచారు. కొందరు చెట్టు రెమ్మలను నరికి మార్గంలో పరచగా, మరికొందరు కొమ్ములను చేతుకొని ప్రభు వెంట నడుస్తూ ఆయనను వినుతించారు. జయ జయధ్వానాలు చేశారు. హోసాన్న గీతాలు ఆలపిస్తూ హోసాన్న, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగా కంటూ నినాదాలు చేశారు. సోదరులారా, చూడటానికి ఈ సంఘటన సామాన్యంగా కనిపిస్తుంది. ఒక నాయకునికి, ఒక అధికారికి ఇచ్చే ఒక సాధారణమైన స్వాగత కార్యక్రమం కనిపిస్తుంది. కానీ ఇది పైకి కనిపించే అంత సాధారణ కార్యం కాదు. ఆ రోజు ప్రభు యెరూషలేములో విజయ ప్రవేశం చేసిన ఆ తరుణంలో జరిగిన ఆ సంఘటనల అంతరార్థాన్ని మనం గ్రహించాలంటే యూదుల గుడారాల పండుగ ప్రాశస్త్యాన్ని గుర్తు చేసుకోవాలి. యూదుల గుడారాల పండుగను 8 రోజుల పాటు జరుపుకునేవారు. ఆఖరి రోజున ప్రధాన యాజకుడు ప్రజలతో కలిసి ప్రదర్శనపూర్వకంగా సిలోయం కోనేటి దగ్గరికి వెళ్ళి ఒక సువర్ణ కలశంతో ఆ కోనేటిలోని నీటిని తీసుకుని వచ్చి యెరూషలేము దేవాలయం బయట ఆవరణలో ఆ నీటిని పోస్తాడు. అప్పుడు ప్రజలందరూ తమ చేతుల్లోని చెట్లు కొమ్మలను ఊపుతూ 118వ కీర్తన ఆలపిస్తారు. ప్రభు, మాకు రక్షణ దయచేయము, మాకు విజయమును ప్రసాదించము. ప్రభు పేరట వచ్చువాడు దీవెనలు బడియునగాక. ప్రభు మందిరం నుండి మిమ్ము దీవింతుము అంటూ దావీదు కీర్తన పాడతాడు. కీర్తన 118, 25, 26 వచనములు. ప్రధాన యాజకుడు ప్రజలతో కలిసి చేసే ఆ కార్యం మెస్సయా కాలానికి సూచన. ప్రభువు వస్తారు. ఆయన ఆత్మ జలములను చల్లి తమను శుద్ధి చేస్తారు, రక్షణను అనుగ్రహిస్తాడు అని ప్రజలు నిరీక్షించేవాళ్ళు. ఆ నిరీక్షణకు చిహ్నమే ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యం. ప్రభు యెరూషలేము ప్రవేశం చేసినప్పుడు ఆయన ముందు వెనుక నడుచున్న జనసమూహాలు తమ చేతుల్లో చెట్లు కొమ్మలు పట్టుకొని ప్రభు పేరట వచ్చువాడు దీవెనలు బడియునుగాక, హోసన్నా అంటూ గీతాలాపన చేయడం ద్వారా మెస్సయా కాలం వచ్చింది అని వాళ్ళు చాటినట్లయింది. నజరేతు యేసు ఈ లోకానికి రానున్న మెస్సయా అని వాళ్ళు ప్రకటించినట్లయింది. ఆ రోజు జరిగిన మరొక సంఘటన కూడా నజరేతు యేసు ఈ లోకానికి రానున్న మెస్సయా అని ప్రకటిస్తూ ఉంది. గుడారాల పండుగ నిమిత్తం యెరూషలేముకు వచ్చిన కొంతమంది యూదులు ఆ రోజు తమలో తాము మాట్లాడుకుంటూ, ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగంగా మాట్లాడుచున్నాడు, ఎవ్వరునూ ఈయనను పల్లెత్తి మాట అనటలేదు, ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజంగా ఎరిగి ఉందరా అని ప్రభు గురించి చెప్పుకున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 26వ వచనం. వాళ్ళు అలా మాట్లాడుకోవడంలో అంతరార్థం ఏమిటో గ్రహించారా? నజరేతు యేసు మెస్సియా అని యూదులలో చాలామంది నమ్మారు. అందుకే వాళ్ళు అలా మాట్లాడుకున్నారు.
తాము ఇన్ని వందల సంవత్సరాల కాలంగా గుడారాల పండుగ ఆఖరి రోజు ఒక సూచనగా జరుపుకుంటూ వచ్చిన ఆ కార్యం యేసుక్రీస్తు రాకతో పూర్తయింది ఏమో అన్న భావం ఆ యూదుల మాటలలో స్ఫురిస్తుంది. సోదరులారా, ఆ రోజు చెట్లు కొమ్మలు చేతబూని దావీదు కుమార హోసన్నా, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, మహోన్నతమున హోసన్నా అంటూ ఏలుగెత్తి వినుతిస్తున్న ఆ జనం ఆయనను మెస్సయ్య అని చాటినట్లే నేడు మనం కూడా మన చేతులలో మ్రాను కొమ్మలు ధరించి హోసన్నా దావీదు సుతుడా అంటూ పాటలు పాడుతూ యేసుని మెస్సయ్యగా చాటుతూ ఉన్నాం. గుర్తించుకోండి. అయితే ఈరోజు ఈ మ్రాని కొమ్మల ఆదివారం నాడు మన చేతుల్లో కొమ్మలు ఆకులు పట్టుకొని మనం ప్రభువుని వెంబడించటంలో 2 మర్మాలు ఉన్నాయి. మొదటి మర్మం, యేసు ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన దేవుని కుమారుడు అని చాటడం. రెండవ మర్మం, ఆయన మన పాప విమోచకుడు, లోకరక్షకుడు, ఆయనలో జీవం ఉందని అంగీకరించడం. మరి నజరేతు యేసు మెస్సయ్య అని అంగీకరించే మనం ఆయన రాజ్యంలో జీవిస్తున్నామా? ఆయన పాలనకు లోబడి జీవిస్తున్నామా? పాపం నుండి విమోచింపబడిన వాళ్ళుగా పవిత్రులమై జీవిస్తున్నామా? ఇది ముఖ్యమైన ప్రశ్న. మన జవాబు చెప్పాల్సిన ప్రశ్న. మనం ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. సోదరులారా, దేవుని పేరట వచ్చిన ఆయన ధన్యుడే. మరి ఆయనను అనుసరిస్తున్న మనం ధన్యులమేనా? మనం ఆశీర్వదింపబడిన వాళ్ళమేనా? పాపం నుండి విముక్తులమయ్యామా? గతించిపోయే ఈ లోకం నుండి, నాశకరమైన ఈ లోక ఆశల నుండి, సాతాను సంకెళ్ళ నుండి విముక్తులు చేయబడ్డామా? పరిశీలించుకోవాలి. మ్రాను కొమ్మలు చేతుల్లో పట్టుకొని హోసన్న గీతాలు ఆలపిస్తూ ప్రదర్శన చేయటం తేలికండి. కానీ మనలను మనం ప్రభువునకు సమర్పణ చేసుకొని మనలను మన దేవుని చిత్తానికి లోబరుచుకొని పరలోక రాజ్యాన్ని చెందిన వాళ్ళుగా జీవించటం చాలా కష్టం. ఈ లోకస్తులు మధ్య పరలోక తండ్రి బిడ్డలుగా జీవించటం కష్టం. చెట్టు కొమ్మల ఆకులను నేలపై పరచటం, వస్త్రాలు నేలపై పరచటం, దాని మీద నడిచి రమ్మని ప్రభుని ఆహ్వానించటం చాలా తేలిక. కానీ మన హృదయాల్ని నేల మీద పరచుట, మనల్ని మనం తగ్గించుకొని ప్రభు ముందు తలవంచటం, విరిగి నలిగిన మన హృదయాల మీద నడిచి రమ్మని ప్రభువును ఆహ్వానించడం చాలా కష్టమండి. కానీ ఆ కార్యం చేయలేకపోతే మనం మెస్సియా రాజ్యంలో అడుగు పెట్టలేం. ఆయన రాజ్యానికి చెందిన వాళ్ళము కాలేము. సోదరులారా, ఇక్కడ మనం ముఖ్యంగా ఒక సంగతిని గమనించాలి. ఆనాడు హోసన్నా అని ఎలుగెత్తి ప్రభువును వినుతించిన జనులలో అనేకులు 3 నాళ్ళు ముగియక ముందే ఆయనను సిలువ వేయండని గోల చేశారు. చంపమంటూ పొలికేక వేశారు. ఆ రోజు తమ చేతుల్లో చెట్టు కొమ్మలు రెమ్మలు పట్టుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, హోసన్నా అని విజయ గీతాలు చేసిన వాళ్ళల్లో అనేకులు యేసుక్రీస్తును విడిచిపెట్టి కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది అవకాశవాదమా, నమ్మక ద్రోహమా? దేవుణ్ణి అవసరానికి వాడుకోవడం అంటే ఇదేనా? అయితే అదే నిజమైతే అది పచ్చి మోసం, దౌర్భాగ్యం, ప్రభువునకు నమ్మక ద్రోహం. మనం అటువంటి నమ్మక ద్రోహులుగా ప్రవర్తించామా? ఒకసారి మన జీవితాలని పరిశీలించుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని 2వ భాగంలో విందాం. దయగల దేవుడు
మన యొక్క మనస్సును హృదయాన్ని ఐక్యపరిచి ఆయన వాక్యం మనలో ఫలింపచేయునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.